జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం. నేను శ్రీలత. గోదావరి ఖనిలోని గాంధీనగర్ లో గల గీతాంజలి హై స్కూల్ 2000-2001 10వ తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆదివారం స్థానిక శ్రీనగర్ కాలనీలోని సాయి లీలా బ్యాంక్ హాల్లో ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 25 సంవత్సరాల తర్వాత ఎక్కడెక్కడో ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా స్థిరపడిన వారంతా ఒకచోట కలుసుకొని తమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ వారి జీవన స్థితిగతులను తెలుసుకొని రోజంతా ఆనందంగా గడిపారు. అనంతరం విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ కంది రవీందర్ రెడ్డి, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఫస్ట్ టైం గా హోస్టింగ్ దిస్ ఈవెంట్ అనేది జరిగితే పెద్ద మనసుతో బెత్తం పట్టుకున్నా పర్లేదు, మీరు బెత్తం పట్టుకోవాలి, మమ్మల్ని కొట్టాలి, అలా అయితేనే వినే రకంగా ఉన్నారు స్టూడెంట్స్. కాబట్టి మీరు ఇప్పటికీ 40 దగ్గరలో ఉన్నా కానీ మీకు ఇంకా చిన్న పిల్లలనే, మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకొని మన్నిస్తారని ఆశిస్తూ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోతాం. ఈ లైఫ్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ మనందరం మళ్ళీ చూడండి సార్, మేడం ఒకసారి చూడండి. అందరూ కూర్చోవాల్సి. సో మొదటిగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చూడండి మేడం. ఓకే చూడండి చూడండి. సార్ ఫోన్
సార్ చూడండి చూడండి భయ్యా చూడండి చూడండి ఓకే రెడీ ఓకే చూడండి చాలు చూడండి 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 దగ్గరకున్నది చూడండి సార్ చూడండి ఓకే చూడండి लेता हूँ ओके हाँ చూడండి
సార్ ఫోన్ ಮಾಡ್ತಾರೆ ಚೆನ್ನಾಗಿರ್ತಾರೆ Smiles, amen, smiles. Cheese. Smile. అందరికి చూడండి, అందరికి చూడండి. రెడీ రెడీ రెడీ, చూడండి చూడండి. రెడీ, స్మైల్, కొంచెం స్మైల్ స్మైల్ స్మైల్. రెడీ, స్మైల్ స్మైల్. ఓకే. సార్ నాకు నెక్స్ట్ స్టాండర్డ్లో ఫ్రెషర్స్ పార్టీ చేశారు. సారీ, 10th స్టాండర్డ్లో ఫేర్వెల్ చేశారు మా సీనియర్స్కి. అప్పుడు వేరే సాంగ్ చేశాను అనమాట. చేసినప్పుడు సార్ నేను 31st అప్పుడే స్కూల్ ఈవెంట్స్ ఉండే. సార్ నన్ను పిలిచి అక్కడ ఒక పాట పర్ఫామ్ చేయాలా. నేను 10th క్లాస్లో, అప్పుడు 10th స్టాండర్డ్ 10th క్లాస్లో చేసిన చేయాలంటే నాకు ఇదిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. సార్ మనకు ఈవెంట్స్ చేయడు అంటే సార్ తప్పు తిట్టకండి, మేము ఆ స్టడీ కోసం చేశారు తెలుసు. అయితే అప్పుడు నన్ను ఎన్టీపీసీ స్కూల్ లెవెల్ డ్యాన్స్ కాంపిటీషన్ తీసుకెళ్ళారు. అప్పుడు నేను ఇంకా నాకు తెలియదు అప్పుడు డ్యాన్స్ కాంపిటీషన్స్ ఉంటాయి ఇట్లా అని తెలియదు. అప్పుడు వెళ్ళి అప్పుడు ఫెయిల్ అయ్యాను, సరిగ్గా చేయలేదు. అది నాకు అచీవ్మెంట్ గ్రేట్. నేను 10th క్లాస్ స్టాండర్డ్లో సార్ నన్ను తీసుకెళ్ళి ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయడం అనేది విధానం స్కూల్లో నాకు తెలిసి ఫస్ట్ పర్సన్ నేను. ఈ సాంగ్ చేసినాక మన ఫ్రెండ్స్ కూడా నాకు డ్యాన్స్ విషయంలో సపోర్ట్ ఇచ్చారు. మన మాట అయినా వాళ్ళు నన్ను డ్యాన్స్ బాగా చేస్తున్నారా, ఒక లెవెల్ ప్రాక్టీస్ చేసేలా అంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ నేను 10th క్లాస్లో పాస్ అయినాక ఆఫ్టర్ ఇంటర్మీడియట్ నేను డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాను. తర్వాత ఈటీవీ షోస్, మా టీవీ షోస్, ఈవెంట్స్కి వెళ్ళాను, పర్ఫార్మెన్స్ చేశాను ఇంకా ఇంటర్మీడియట్లోనే. దాని తర్వాత డిగ్రీలో మళ్ళీ డిగ్రీ లెవెల్లో కల్చరల్ యాక్టివిటీ లీడర్ నేను డిగ్రీలో. దాని తర్వాత దాంట్లో డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ కాలేజ్ పర్సనల్ అందరినీ తీసుకెళ్ళాను. యూనివర్సిటీ లెవెల్లో కూడా పర్ఫామ్ చేశాను, ప్రైజ్లు కూడా తీసుకున్నాను. అక్కడ ఇక స్టెప్పింగ్ సార్ వేసింది పునాది. నా పేరు ఇంకా మామూలుగా రాలేదు. డిగ్రీలో కాలేజ్కి వెళ్తే చేయలేకపోతే సుధాగాన్ని తెలుసు. అప్పుడున్న పేరు మామూలు కాదు, ఇంకా చేయి లేపడానికి అరగంట పెట్టి దించడానికి ఫ్రెండ్స్ అట్లా సర్కిల్ ఉండేవాళ్ళు. ఆఫ్టర్ ఎంబీఏ తర్వాత డాన్స్ పర్ఫార్మెన్స్ మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. అది కూడా సార్ ముందట. థ్యాంక్ యూ సో మచ్ సార్ టు గివ్ మీ దిస్ లైఫ్. పాట పంపించలేదు, పాటే కదా సార్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు.